మై డియర్ రావణ్ పార్ట్ 32. ఆద్య రూమ్లో కూర్చొని అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఆ రూమ్కి ఆ హాస్పిటల్ ఎండి ఒక డాక్టర్తో పాటు ఆ రూమ్కి వచ్చాడు. హాయ్ ఆద్య, ఇతనే డాక్టర్ రాహుల్, నా కొడుకు. ఇప్పటి నుంచి నీకు ట్రైనింగ్ ఇస్తాడు అని చెప్తారు ఎండి గారు. ఆద్య అతన్ని చూసి హాయ్ సార్ అని అంది. రాహుల్ కూడా చిరునవ్వుతో హలో మిస్ ఆద్య అని హ్యాండ్ ఇస్తాడు. కానీ ఆద్య హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడుతుంది. రాహుల్ చిరునవ్వుతో ఓకే అని బయటికి వెళ్ళిపోతాడు. ఎండి గారు కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తాము, వెయిట్ చేయని. ఓకే అని ఆద్య అక్కడే కూర్చుని ఉంది. ఎండి అయిన రాఘవ్ గారు రాహుల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుంది కదరా అని రాహుల్ని చూసి అంటారు. అవును డాడ్, షీ సో ప్రిటీ, ఐ లవ్ హర్ అని నవ్వుతూ అంటాడు. నీకు నచ్చింది కాబట్టే కదరా నేను తన్ని జాయిన్ చేసింది ఇక్కడ. అయినా నువ్వు కాలేజీలో ఆ అమ్మాయిని చూడగానే నచ్చింది అన్నప్పుడే నేను వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాను. బట్ తనే హాస్పిటల్కి వచ్చేసరికి షాక్ అయ్యాను. వెంటనే తన్ని జాయిన్ చేశాను. ఇంకా ఏం చేస్తావో నాకు తెలీదు. తను నా ఇంటి కోడలిగా రావాలి అని ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోతారు రాఘవ గారు. రాహుల్ కూడా నవ్వుతూ తన వర్క్లో పడిపోతాడు. అసలు ఒక వారం రోజుల ముందు ఏం జరిగింది అంటే, రాహుల్ ఆద్య చదివే కాలేజీలో ఫైనల్ ఇయర్ వాళ్ళకు ప్రాక్టికల్స్ చెప్తాడు. ఫైనల్గా రాహుల్ ఆ కాలేజీలో లెక్చరర్ అనుకోండి. వారానికి ఒకసారి క్లాస్ తీసుకుంటాడు రాహుల్. మిగిలిన రోజులు తన సొంత హాస్పిటల్లో వర్క్ చేసుకుంటాడు. అలా కాలేజీలో క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మొదటి చూపులోనే ఆద్యని చూసి ఇష్టపడ్డాడు. కాలేజ్లో తన పర్సనల్ రూమ్కి వెళ్ళి సీసీ కెమెరాలో ఆద్యని చూస్తూ ఉంటాడు. అప్పుడే రాఘవ్ గారు వచ్చి రాహుల్ చూస్తున్న సైడ్ చూడగానే ఆద్యని చూస్తున్నాడు అని అర్థమై అమ్మాయి నచ్చిందా అని అంటారు రాఘవ్ గారు. అవును డాడ్, తను నాకు కావాలి అని అంటాడు. రాఘవ్ గారు నవ్వుతూ వెళ్ళిపోయారు. రాఘవ్ గారు అసలు ఆ కాలేజీలో ఏం చేస్తున్నారని అనుకుంటున్నారు కదా. ఆ కాలేజు ఆయనదే. కానీ ఆద్యకి రాఘవ్ గారు తన కాలేజ్ ప్రిన్సిపల్ అని తెలియదు. రాహుల్ ఆ కాలేజీలో లెక్చరర్ అని కూడా తెలియదు. అలా ఆద్య హాస్పిటల్కి రావడం, జాయిన్ చేసుకోవటం జరిగింది. అసలు రాహుల్ గురించి తెలుసుకుందాం. రాహుల్ చిన్నప్పటి నుండి అమెరికాలో చదువుకున్నాడు. అమెరికాలో చాలా పెద్ద ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అయిన ఇండియాలో హాస్పిటల్లో పెట్టి ఇండియాలోనే సెటిల్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెట్టి డాక్టర్గా మంచి పేరు సంపాదించాడు. కొన్ని నెలల్లోనే టాప్లో నిలిచింది. రాఘవ్ గారు కాలేజ్ని రన్ చేస్తున్నాడు. ఆ కాలేజ్ మెడికల్ కాలేజ్ అవ్వటం వలన రాహుల్ కూడా ఆ కాలేజ్లో వారానికి ఒక క్లాస్ తీసుకుంటాడు. అలా జరుగుతుందన్నమాట. ఆద్య ఆ రూమ్లోనే అలానే కూర్చొని ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత ప్యూన్ వచ్చి ఆద్యని పిలిచాడు. రాహుల్ సార్ పిలుస్తున్నారు అని. ఆద్య ఓకే అని సైలెంట్గా రాహుల్ ఉన్న క్యాబిన్కి వెళ్ళింది. క్యాబిన్ డోర్ లాక్ చేసింది ఆద్య. ఆ సౌండ్ విని కమిన్ అని అన్నాడు రాహుల్. లోపలికి వస్తున్న ఆద్యని చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడైపోతున్నాడు రాహుల్. తనని గట్టిగా హగ్ చేసుకోవాలి. ఇంకా ఏదో ఏదో ఫీలింగ్స్ వస్తూ ఉంటే కష్టంగా వాటికి బ్రేక్ ఇచ్చి చూపు తిప్పేశాడు రాహుల్. మరి రాహుల్ గురించి చెప్పుకోలేదు కదా మనం. రాహుల్ చాలా అంటే చాలా మంచివాడు. అంతగా మంచికి తగ్గ రూపం. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. గిల్లితే ఎర్రబడే రంగు, ఒత్తైన జుట్టు, పింక్ రంగులో ఉండే లిప్స్, 6 ఫీట్ హైటు, కండలు తిరిగిన బాడీ. చూడగానే కొరియన్ మూవీ హీరోస్లా చాలా క్యూట్గా ఉంటాడు. పైగా డాక్టర్. ఇంకా ఏ అమ్మాయినా ఎందుకు ఇష్టపడకుండా ఉంటుంది అలాంటి వాడిని చెప్పండి. కానీ ఇక్కడ ఉంది మన ఆద్య కదా మరి. రాహుల్ కంటే డబల్ అందగాడువైన అర్జున్ విరాజ్ వర్మ, ది గ్రేట్ హ్యాండ్సమ్ బ్యాచిలర్ బిజినెస్ మ్యాన్తో ఉన్న ఆమె. ఈ రాహుల్ ఏం పనికొస్తాడో చెప్పండి. అయినా మన పాప మనసులో మన అర్జున్ బాబు పర్మనెంట్గా ఉన్నాడు కదా. ఈ రాహుల్ని ఏం చూస్తుంది. అలా ఆద్య పాప రాహుల్ క్యాబిన్కి వచ్చి సార్ పిలిచారంట అని నార్మల్ స్మైల్తో అడిగింది ఆద్య. మిస్ ఆద్య, నేను పేషెంట్ని చెక్ చేయడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి అని చాలా పొలైట్గా చెప్తాడు రాహుల్. ఓకే సార్ అని ఇద్దరు పేషెంట్ని చెక్ చేసి నార్మల్గా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆద్య అయితే రాహుల్ అడిగే వాటికి సమాధానం ఇస్తుంది. అలా ఇద్దరు ఆ రోజుని పేషెంట్తో స్పెండ్ చేసి ఆద్య హాస్టల్కి వెళ్ళిపోయింది. రాహుల్ తన ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇక్కడ మన అర్జున్ బాబు అయితే డైలీ వర్క్‌లో బిజీగా ఉండటం, లేట్ నైట్ ఇంటికి రావడం చేస్తున్నాడు. అసలు ఆద్య గురించి కొంచెం కూడా ఫీల్ అవుతున్నారని అనిపించట్లేదు ఎవరికీ. అర్జున్ రూమ్‌లో ఉన్న ఆద్య బట్టలన్నీ కూడా తీసి వేరే రూమ్‌కి షిఫ్ట్ చేపిచ్చాడు. ఇప్పుడు ఆ రూమ్ కేవలం అర్జున్‌ది మాత్రమే. కానీ నైట్ టైంలో నిద్ర రాక ఫుల్‌గా తాగి పడుకునేవాడు. కానీ ఆద్య గురించి ఎవ్వరి దగ్గర మాట్లాడేవాడు కాదు అర్జున్. అసలు ఎవరిని కూడా ఆద్య గురించి మాట్లాడనిచ్చేవాడే కాదు. ఆద్య గురించి తీస్తే ఆ ఇంట్లో ఏదో ఒకటి పగిలిపోయేది అర్జున్ కోపానికి. అలా అందరూ ఆద్య లేకుండా అలవాటు పడ్డారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాలలో ఆద్య ఒక్కసారి అర్జున్ ఇంటికి వెళ్తే మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. ఇంకొకసారి ఆద్య అర్జున్ దగ్గరికి వెళ్ళలేదు. అర్జున్ గురించి తలుచుకునే రోజు లేదు ఆద్యకి. చాలా సార్లు ఏడుపును దాచుకోలేక ఏడ్చేసింది. రాహుల్‌తో ఈ 2 సంవత్సరాల్లో చాలా క్లోజ్ అయ్యింది ఒక ఫ్రెండ్‌గా. రాహుల్ మంచితనం, మాట్లాడే తీరు, ఇచ్చే రెస్పెక్ట్ అన్నీ ఆద్యకి చాలా నచ్చింది. అందుకే రాహుల్‌తో బెస్ట్ ఫ్రెండ్‌గా మూవ్ అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఆద్య ఎంత బాధలో ఉన్నా రాహుల్ తనని కూల్ చేసేవాడు, నవ్విస్తాడు. రాహుల్ దగ్గర ఉన్నప్పుడు ఆద్య నవ్వుతూనే ఉంటుంది. ఎందుకంటే రాహుల్ మాట్లాడే మాటలు కామెడీ అంతా ఆద్యని నవ్విస్తుంది. అలా ఆద్య స్టడీ కూడా అయిపోయింది. డాక్టర్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఆద్య చదివిన కాలేజీలోనే తనకి డాక్టర్‌గా జాయినింగ్ పోస్ట్ వచ్చింది. అలా ఆద్య రాహుల్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా జాయిన్ అయ్యింది. ఇన్ని రోజుల తర్వాత జూనియర్ డాక్టర్‌గా ఉన్న ఆద్య ఇప్పుడు సీనియర్ గైనకాలజిస్ట్‌గా జాయిన్ అయ్యింది. ఇప్పుడు ఆద్య హాస్టల్లో కాకుండా హాస్పిటల్‌కి దగ్గరగా ఉన్న ఒక ఫ్లాట్‌లో రెంట్‌కి తీసుకొని ఉంటుంది. అలా ఆద్య డైలీ లైఫ్ హాస్పిటల్‌లో గడిపేసి నైట్‌కి తన ఫ్లాట్‌కి వెళ్ళి తన ఫోన్‌లో ఉన్న అర్జున్ ఫోటోని చూస్తూ మూగగా రోదిస్తుంది. అప్పుడు ఒకసారి అర్జున్ ఇంటికి వెళ్ళినందుకే మెడ పట్టి బయటికి గెంటేశారు. మళ్ళీ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. మళ్ళీ నా ఇంటికి వస్తే నేను అంటే అర్జున్ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీకు కనిపించినంత దూరంగా అని బేస్ వాయిస్‌తో చెప్పాడు. అందుకే మళ్ళీ ఆద్య ఆ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఆఫీస్‌కి వెళ్ళి సూర్యని కలవడానికి ట్రై చేసింది. కానీ అసలు ఆద్యకి నో ఎంట్రీ. అంజనని కలవడానికి కాలేజ్‌కి వెళ్తే అక్కడ నో ఎంట్రీ. అలా ఆద్య ఆ ఇంటికి, ఆ ఇంట్లో మనుషులకు చాలా దూరమైపోయింది పాపం. రాహుల్‌కి ఈ విషయాలేమీ తెలీదు. ఆద్య కూడా చెప్పలేదు. ఆద్య తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. రాహుల్ ఎన్ని సార్లు అడిగినా కూడా మాట మార్చేసేది ఆద్య. అలా రాహుల్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తనను మళ్ళీ అడగలేదు ఇబ్బంది పడుతుందని. హ్మ్. ఇదేంటి మన ఆద్య లైఫు అలా సాగిపోతుంది. ఆద్యకి సండే అవడంతో హాస్పిటల్‌కి కూడా హాలిడే ఇచ్చేశారు. హాయిగా బొజ్జుంది ఆద్య. ఆద్య వర్క్ చేసే హాస్పిటల్‌లోనే ఒక అమ్మాయితో బాగా క్లోజ్ అయ్యింది. బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. తనే రోజా. చాలా అల్లరి పిల్ల. ఆద్య ఉంటున్న పక్క ఫ్లాట్‌లోనే రెంట్‌కుంటుంది. రోజా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్. బిజినెస్ వల్ల ఎవరు సరిగ్గా ఇంట్లో ఉండరు. హాస్టల్‌లోనే ఉండి చదువుకుంది. ఇప్పుడు ఆద్యతో పాటు తన పక్క ఫ్లాట్‌లో ఉంటుంది. రోజా రాహుల్‌ని ట్రై చేస్తుంది. కానీ రాహుల్ ఆద్యని ట్రై చేస్తున్నాడుగా. సో, పట్టించుకోవటం లేదు పాపం. రోజా ఆద్య వర్క్ చేసే హాస్పిటల్‌లోనే కార్డియాలజిస్ట్‌గా వర్క్ చేస్తుంది. తను జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. అప్పటికే చాలా క్లోజ్ అయిపోయింది ఆద్యతో. ఆద్యకి రోజా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రోజా బిహేవియర్, మాటలు మొత్తం మంజున లాగానే ఉన్నట్టుంటుంది. అందుకే తనతో ఫ్రీగా మూవ్ అవుతుంది. హ్మ్. ఆద్య సండే అవ్వటంతో ఆ రోజు ఫుల్ స్లీప్‌లో ఉంది. మార్నింగ్ 11కి రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో కొంచెం బద్ధకంగా లేచి నిద్ర మత్తుతోనే డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రోజా నార్మల్‌గా రెడీ అయ్యి ఆద్యని చూస్తుంది. ఆద్య నిద్ర మత్తులో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రోజాని చూసి "నువ్వా?" అని మళ్ళీ బెడ్ మీద పడిపోయింది. రోజా ఆద్య ఉన్న బెడ్‌రూమ్‌కి వచ్చి ఆద్యని లేపుతుంది. "లే ఆద్య మనం బయటికి వెళ్ళాలి" అని. ఆద్య లేవకుండా అలానే పడుకుంది దుప్పటి కప్పుకొని. "లే ఆద్య షాపింగ్‌కి వెళ్దాం ప్లీజ్" అని బ్రతిమలాడుతుంది రోజా. ఆద్య నిద్ర మత్తుతోనే "అమ్మో! నీతో షాపింగ్ అంటే నేనైపోతాను. నేను రాను తల్లి" అని మళ్ళీ పడుకుంది ఆద్య. "ప్లీజ్ ఆద్య మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. ఆ మ్యారేజ్‌కి మనం నార్మల్‌గా వెళ్తే ఏం బాగుంటుంది. అందుకే ఈరోజు ఫుల్‌గా షాపింగ్ చేసి
రేపు మ్యారేజ్కి అటెండ్ అవుదామని అంటుంది రోజా. మనం అంటేవేంటి అని డౌట్గా అడుగుతుంది ఆద్య. మనం అంటే మనం, ఈ మ్యారేజ్కి మనం కూడా అంటే నువ్వు కూడా నాతో పాటు రావాలి అని అంది రోజా. అమ్మో, నా వల్ల కాదు, నేను అస్సలు రాను, నన్ను వదిలేయ్ అని అంటుంది ఆద్య. అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే, నువ్వు వచ్చే వరకు నేను వదిలిపెట్టనుగా నా బంగారం అని నవ్వుతూ అంటుంది రోజా. తప్పదా రోజా? తప్పదు, ఖచ్చితంగా రావాలి. ఈ రోజు షాపింగ్కి వెళ్ళాలి, పద, తొందరగా రెడీ అవ్వు అని హడావిడి చేస్తుంది రోజా. అయినా ఏంటి నువ్వు, మీ ఫ్రెండ్ మ్యారేజ్కి నేను రావడం ఏంటి? నువ్వు వెళ్ళొచ్చుగా, ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు అని చిరుకోపంగా అంటుంది ఆద్య. నువ్వేమన్నా నేను అస్సలు పట్టించుకోనే, తొందరగా రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్ళాలి అని అంటుంది. ఆద్య కోపంగా వాష్రూమ్కి వెళ్ళింది. మరి మ్యారేజ్ ఎవరిదబ్బా? గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. రోజా ఎంత చెప్పినా సరే మాట వినడం లేదు. ఇంకా ఆద్య ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్కి బయలుదేరి వెళ్ళారు రోజా కారులో షాపింగ్కి. రోజా ఒక పెద్ద మాల్ ముందు కారు ఆపింది. కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళారు. అలా రోజా తన షాపింగ్ నిమిత్తం కంప్లీట్ చేసింది. ఆద్యాని టోటల్గా సతాయిస్తూ ఇంకా శారీస్ సెక్షన్ వైపు తీసుకుని వెళ్తుంది. కాదు కాదు, లాక్కెళ్తుంది ఆద్యాని. షాపింగ్ అయిపోయింది కదా, ఇంకేంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని రొప్పుతూ అంటుంది ఆద్య కొంచెం కోపంగా. ఏంటే, నువ్వు తీసుకోవాలి, మ్యారేజ్ కి నువ్వు వస్తున్నావు కదా, మరి నేను గ్రాండ్ గా రెడీ అయితే నువ్వెందుకు సింపుల్ గా రెడీ అవడం? అందుకే శారీ తీసుకో అని అంటుంది రోజా. లేదు, నాకేమీ వద్దు, నేనేం శారీ కట్టుకోను, నార్మల్ డ్రెస్లో వస్తాను, ప్లీజ్ ఇంటికి వెళ్దాం అని నీరసంగా అంటుంది ఆద్య. ఏ, నువ్వు శారీలో సూపర్గా ఉంటావు, కొరుకు తినాలి అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే అని అంటుంది రోజా. ఆ మాటకు ఆద్య ఒక్కసారిగా అక్కడే నిలబడిపోయింది. తన కంటి కొన నుంచి సన్నటి నీటిధార మొదలయ్యింది. ఎందుకంటే అర్జున్ ఎప్పుడూ చీరలో సూపర్గా ఉంటావు అనేవాడు కదా, అందుకు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇంతకీ ఆ మ్యారేజ్ ఎవరిదో కామెంట్ చేయండి.